అది నీ ఏం నీ లక్ష్యం కంపల్సరీ రీచ్ అవుతావు. అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకకు మరి చూసి పావని గౌడ్ అనే కాడికి వస్తుంది అక్క. నాకు కాన్ఫిడెంట్ మీలో కనబడుతుంది. ఇంకొక ముచ్చట, ఇక తెలంగాణ సమస్యల మీద పడదాం. రైట్, కరెంట్ పోవడానికి తొండల కారణం అట కదక్క. అవును కదా, నిన్న అదే మా ఇంటి దగ్గర కరెంట్ పోయిందబ్బా, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పోయినా, తొండలు లేవు. అయితే ఆయిల్ చేంజ్ చేద్దాం అనేసి బకెట్ తీసుకుపోయి ఆయిల్ చేంజ్ చేద్దాం అనుకున్నా, ఇక పోయలేదు. ఒక 15 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. అయితే ఏమైందంటే, ఒకప్పుడు వర్షాలు వస్తేనో, ఉరుములు వస్తేనో, మెరుపులు వస్తేనో, పిడుగులు వస్తేనో, ఏదన్నా ఒకటి వస్తే కరెంటు పోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే తొండలు పడ్డా, బల్లులు పడ్డా, పాములు పడ్డా, ఏదో పడ్డా కూడా పోతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. తొండల రాజ్యం అన్నట్టు కాదక్క. ఒకవేళ దానికి నిజంగా షాక్ కొట్టింది అయితే మనుషుల అంటే దాడ పడంగానే మొత్తం మలమల మాడిపోతారు. చిన్న ప్రాణి ఇంత సైన్స్ ఎట్లా మర్చిపోయారు అర్థమైతే లేదు. వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అప్పుడు తెలంగాణలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్టర్లు పోయి ఇన్వర్టర్లు వస్తున్నాయి. మళ్ళీ బిజినెస్ మొదలైంది, జోరు దందానే. మొత్తం మీద వాళ్ళకైతే కరెంట్ ఆ తీరగబోతుంది. అయినప్పటికీ ఎన్ని తీర్ల కరెంటు కోతలున్నా, వాళ్ళ నాయకులే మాట్లాడి కరెంటులు పోయినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే మిగులు కరెంట్, అదే మనం మర్చిపోయినాం, దానికాడికే వస్తున్నా. మిగులు కరెంట్ ఉన్నా కూడా, మిగులు కరెంట్ ఉన్నది, కోతలు ఉన్నా కూడా మిగులు కరెంటే ఉన్నది. ప్రశ్నిస్తున్న మీద ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా మా ఇంట్లో కరెంటు పోయిందని ట్వీట్ చేస్తే ఇంటికి పోయి బెదిరింపులు. ఆ బెదిరింపు చేసిన వాళ్ళకి అండగా నిలబడితే జర్నలిస్ట్ మీద కేసులు పెట్టే కాడికి దిగజారిపోయిండ్రు. ఏం చెప్తావు అక్క దీనికి నువ్వు? ఇక అంటే ఇది అరాచక పాలన, ప్రజాపాలన కాదు. ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుల పాలైందనేసి తీసుకొచ్చిండ్రు. 80,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. ఇప్పుడు కరెంటులా 7,000 కోట్ల కరెంటుకు తెచ్చిన కరెంటుకు 6,000 కోట్ల నష్టం జరిగిందని చెప్తున్నారు. తెచ్చింది ఎంత, నష్టం జరిగింది ఎంత, అసలు ఏం చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు? ప్రశ్నించేటోళ్లను అణిచివేయాలని చూస్తున్నారు, కేసులు పెడుతున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. సామాన్య మధ్య తరగతి ప్రజల నుంచి వెళ్ళి పెద్ద పెద్ద జర్నలిస్టుల వరకు కానీ ఎవరికి కానీ ఈ బెదిరింపులు తప్పట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ కేసీఆర్ గారి పాలనలా 9 ఏండ్ల బాపు కేసీఆర్ గారి పాలనలా ఇలాంటి బెదిరింపులు చూసినామా? ఏ ఒక్కడో సోకాల్డ్ మేధావిగాడు ఒకడు యూట్యూబ్ అని మేడకేసుకొని తిరిగి కేసీఆర్ గారిని ఎన్ని మాటలు బంటే అన్ని మాటలు అన్నాడు. ఏమన్నా చేసినామా? అదిరించినామా? బెదిరించినామా? అప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ భాగోతాలు బయటపడ్డా ఏం చేయలేకపోతున్నాం. కొన్ని లక్షలు పోలీస్ స్టేషన్ వేదికగానే అడ్డా చూసినాం కదా. సెటిల్మెంట్స్ ఏంటి, ఎలక్షన్ల డబ్బులు నేను ఇచ్చినాను, నువ్వు పంచలేదు, ఇలాంటివి. 1 కోటి రూపాయలు నేను ఆల్రెడీ ప్రజలకు ఇచ్చేసినాను, నా ఆస్తులు లేవు అని చెప్పేసి అసలు ఒక యూట్యూబ్ పెట్టుకొని జనాలను మసిపూసి మాయరెడ్డికాయ చేసిండబ్బా. ఏం లేదు, అబద్ధాన్ని నిజం చేసిండు. కేసీఆర్ గారు చేసినట్టు చూపించిండు. అది ప్రజలు నమ్మిండ్రు కొంత మేరకు. దాన్ని మనం అణిచివేయలేకపోయినాము. కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ ఏం చేసిండు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ బీజేపీ అనేటివి రెండు తెలంగాణలో దోస్తులు అని కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. మా బ్యాడ్ లక్ అనుకుంటామో ఏమనుకుంటామో తెలియదు. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చినాయి. అంటే 2 జాతీయ పార్టీలకే కొన్ని రాష్ట్రాలల్లో 0 వచ్చినాయి. ఆటుపోట్లు అనేటివి తప్పవు. ఏ పార్టీకైనా గెలుపు ఓటములు సహజము. 0 నుంచి వెళ్ళి సునామీని సృష్టిస్తాము, శూన్యం నుంచి వెళ్ళి ఎదుగుతాము. ప్రక్షాళన చేసుకుంటారు బాపు కేసీఆర్ గారు. ఒక ముచ్చట ఉన్నది బాగా ఇప్పుడు ప్రచారంలో, ఏ కార్యకర్తను అక్కడ దాకా పోనీయలే, కార్యకర్తగా ఉన్నాడు, కార్యకర్తగానే మిగిలిపోయిండు, ఏ పదవులు రాలే, ఏ హయ్యర్ పొజిషన్కి వెళ్ళలే, అసలు మెట్లు కూడా తొక్కనియలే అనే ఆలోచన ఒకటి ప్రజలలో తిరుగుతా ఉన్నది. ఏం చెప్తావు అక్క దానికి? బల్క సుమన్ కార్యకర్తనే, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తనే, టీఆర్ఎస్వి ప్రెసిడెంట్ అయిండు, ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఓడిపోయిండు. గ్యాదర్ కిషోర్ కార్యకర్తనే, ఎమ్మెల్యే అయిండు. కార్యకర్తలను పోనీయంది ఎవరు? అప్పటికప్పుడు ఛాన్సులు అంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అందరికి వచ్చినాయి అని కూడా నేను చెప్పట్లేదు. కానీ కష్టపడ్డోళ్ళను గుర్తించింది, ఉద్యమకారులను గుర్తించింది బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వము, బాపు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరిని అంటే బల్క సుమన్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు.
ఏ చిన్న కార్యకర్తకైనా ఏ పార్టీలను అట్లా జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, కాంగ్రెస్ పార్టీనే చూడండి, వాళ్ళ దగ్గర ఎంపీలు లేరా పోటీ చేసేటందుకు? బీఆర్ఎస్ పార్టీల నుంచి వెళ్ళి ఎంపీల అభ్యర్థులను గుంజుకొని పోటీ చేయించిండ్రు. ఇదివరకు ఎంపీలుగా చేసిన వాళ్ళను గుంజుకొని పోటీ చేయించిండ్రు. బీజేపీ కూడా అంతే కదా, పక్కకు అరువు తెచ్చుకున్న నాయకులకే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలోనే ఉన్నారు. బద్నామే ఇది. కేసీఆర్ గారికి ఎప్పుడు ఎవరిని ఏం చేయాలి అనేది బాగా తెలుసు, ఆయన చేస్తూనే ఉంటారు. ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగానే ఉన్నది. ఏ పార్టీలో కూడా కార్యకర్త ఎవరైనా అంటే చనిపోతే బీమా అనేది ఎవరికి ఉండదు, ఏ పార్టీలో కూడా లేదనుకుంటాను. మా పార్టీలో 2 లక్షల బీమా ఇచ్చి ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీ.